ఏంటండి ఒక ఫ్యామిలీ మ్యాటర్స్ ఇంత ఓపెన్గా ఎవరో మీకు చెప్పినారని మీరు సరే మీరు క్లోజ్ కాబట్టి నేను కూడా దానికి పెద్ద రియాక్ట్ కావట్లేదు, కానీ అట్లయితే మీరు అడిగిన క్వశ్చన్ మా తమ్ముడిని అడగండి ఫోన్ చేసి, మా తమ్ముడు ఏం సమాధానం చెప్తారో చూడండి. ఇప్పుడే ఫోన్ చేయండి, నాకేం ప్రాబ్లం లేదు. నేను ఫోన్ చేస్తే నేను పరిచయం లేదు కదా, ఒకవేళ నేను పరిచయం ఉండింటే మీరు క్లోజ్ ఉండింటే ఒకటి నేను చెప్తున్నా చూడండి, మా ఇంట్లో ప్రతి ఒక్కరం కూడా చాలా ఇండివిజువల్గా పెరిగినాము. ఎవరి మీద కూడా డిపెండ్గా. మా హస్బెండ్ వెరీ అండర్స్టాండింగ్ అండ్ వెరీ ఇండివిజువల్ పర్సన్. ప్రతి ఒక్కరిని కూడా చాలా అండర్స్టాండ్ చేసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు, నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ వేరు. తను ఒక న్యూట్రల్ ఫ్యామిలీ నుంచి, యూనిక్ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. నేను జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి జాయింట్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరం కూడా ఒక ఇండివిజువల్ లాగా పెరిగినాము. ప్రతి ఒక్కరికి మాకు ఫ్రీడమ్ మాకు సపరేట్గా ఉంటుంది. సో ఎవరితో ఎట్లా డీల్ చేయాలా, ఎవరితో ఎంత జాగ్రత్తగా ఇది చేయాలా. ఎందుకంటే జాయింట్ ఫ్యామిలీలో ఎక్కడ చిన్న పొరపాటుగా ఒక మాట అటు ఇటు అన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ డెఫినెట్గా వస్తాయి. సో అవన్నీ కూడా గతంలో చూశాడు, తెలుసుకున్నాడు కాబట్టి ఏదైనా మాట్లాడినా కూడా ఏదైనా చెప్పినా కూడా చాలా కేర్ఫుల్గా డీల్ చేస్తాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నాకన్నా ఎక్కువ మా తమ్ముని స్పాయిల్ చేసేది భార్గవే. స్పాయిల్ చేయడం అంటే ప్యాంపర్ చేస్తాడు, గారాబం. స్పాయిల్ అనేది రెండు రకాలుగా అనుకోవచ్చు, మంచిలో స్పాయిల్ ఉంటుంది, చెడులో కూడా. నేను కొంచెము తమ్ముడిని కొంచెం స్ట్రిక్ట్ గా పెట్టాలా చదువు ఇది, ఎందుకంటే అఫ్ కోర్స్ మీరు ఇందాక చెప్పినట్టుగా కూడా మదర్ ప్లేస్లో ఉన్నాను అనే భావన నాకు ఉంది కాబట్టి కొంచెం నేను కంట్రోల్ చేయాలని చూస్తాను. తన ఖర్చులు కానీ, తన ఇదులు కానీ, చదువు కానీ, వెళ్ళడం కానీ, బయటికి వెళ్ళడం కానీ, నైట్ టైమ్స్ అవన్నీ కొంచెం కంట్రోల్ చేయాలని చేస్తాను. హస్బెండ్ మాత్రం కొంచెం ఫ్రీ హ్యాండ్ ఇస్తుంటాడు. అంటే లేదు ఈ ఏజ్ కదా. బాగా క్లోజ్ ఉంటారా? బాగా క్లోజ్ ఉంటారు. నాకు తెలియకుండా వెనకాల చాలా చేస్తుంటారు. అంటే నాకు తెలియకుండా ఏదైనా పనులు చేయించుకోవడం కానీ, లేకపోతే నేను ఏదైనా వద్దంటే భార్గవ దగ్గరికి వెళ్తాడు, లేకపోతే బ్రహ్మం దగ్గరికి కూడా వెళ్తాడు. అట్లా జరుగుతూ ఉంటాయి ఫ్యామిలీలో. అంతేనా? ఇంకా ఏమైనా చేస్తుంటారా? ఏం లేదు, బావతో ఏమన్నా చెప్తుంటాడు అంటే అన్ని. ఇప్పుడు ఈ మధ్య కొంచెం బాగా క్లోజ్ అవుతున్నారు. మొన్న ట్రిప్ కూడా ముగ్గురం పోయినాము. సో ఇద్దరు బాగా క్లోజ్ అయినారు. అండర్స్టాండింగ్. ట్రిప్ వెళ్ళిన తర్వాత ఇంకా క్లోజ్ పెరిగింది. ఇంకా నన్ను ఎట్లా ఏడిపియాలని ఇద్దరు ప్లాన్ చేస్తుంటారు. అది కూడా ఉంది మళ్ళా బాగా. అక్క కళ్ళల్లో ఆనందం చూడాలి కానీ అక్కని ఏడిపియాలని చూస్తారా? తమ్ముడు ఎక్కడైనా? తమ్ముళ్ళు ఎప్పుడు ఇరిటేటింగ్ ఉంటారు కొన్నిసార్లు. తమ్ముడు అలాగే ఉంటాడా? అబ్బా చాలా అండి, నన్ను బాగా సతాయిస్తాడు. అవునా? అంటే ప్రాంక్స్ ఎక్కువ చేస్తుంటాడు. ఓకే. మీ వారి ఇంటి పేరు మేడం? మీ భార్గవ్ అంటే మీ భర్త భార్గవ్ గారి ఇంటి పేరు ఏంటి? మద్దూర్ భార్గవరామ్ నాయుడు. మద్దూర్ భార్గవరామ్ నాయుడు. ఓకే మేడం. మీరు భూమా అఖిలప్రియ గారు. ఒకటే డౌట్ ఉంది, ఇక మీదటి నుంచి ఏంటి, భూమా అనేది ఒక బ్రాండ్ కదా, భూమా అఖిలప్రియగానే మీరు రాజకీయాల్లో ముందుకు పోతారా, లేదంటే మద్దూరు అఖిలప్రియగా ముందుకు పోతారా అన్నది అందరికీ అనుమానంగా ఉంది. దీనికి ఒకసారి నివృత్తి చేయాలి మీరు. ఓన్లీ అఖిలప్రియ అంటే పెళ్లి చేసుకున్న తర్వాత మద్దూరు అఖిలప్రియ అని అంటే మాత్రం నేను రాజకీయాల్లో ఉండేదని కాదు. నేను రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు కూడా నా పేరు భూమా అఖిలప్రియగానే ఉంటుంది. రాజకీయాల్లో ఉన్నంత వరకు భూమా అఖిలప్రియ. రాజకీయాల నుంచి దూరం వచ్చినప్పుడు దూరం వచ్చే ఛాన్సే లేదు, ఎప్పటికీ లేదు. ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాం, ఊపిరినంత వరకు అదే. అయితే భూమా అనేది మీ పేరు నుంచి పక్కకు పోయే అవకాశం లేదు. ఎందుకు చెప్తున్నానంటే భూమా నాగిరెడ్డి గారు చనిపోతున్నప్పుడు నాకు ఇచ్చిన బాధ్యత ఆళ్ళగడ్డ, నా కుటుంబం. సో ఆళ్ళగడ్డ బాధ్యత నేను తీసుకున్నాను కాబట్టి, భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు కోసమే నేను రాజకీయాలకు వచ్చాను కాబట్టి, వాళ్ళ కోసమే నేను బాధ్యతలు తీసుకున్నాను కాబట్టి ఎప్పుడు కూడా నేను వాళ్ళ కూతురుగానే భూమా అఖిలప్రియగానే ఉండిపోతాను. ఆళ్ళగడ్డను వీడరు, భూమాను వీడరు, రెండు మీతోనే ముడిపడి ఉంటాయి. అవును. ఓకే మేడం, బాగా చెప్పారు. ఓకే. ఇకపోతే అంటే మీ నాన్న యొక్క సన్నిహితులు కావచ్చు, పార్టీలో గతంలో ఉన్న వారు కావచ్చు, ఎవరైనా మీ సన్నిహితులు, వారిని కలుపుకుపోవడం పక్కన పెడితే మీ కుటుంబ సభ్యులు కూడా సరిగా కలుపుకోలేదు. మీ కజిన్స్ కొంతమంది తిరుపతిలో అక్కడ ఉన్నారు కదా, వాళ్ళని కూడా కలుపుకోలేదు. వాళ్ళని దగ్గర రానిస్తే మీకు భవిష్యత్తులో ఎక్కడ పోటీ అవుతారన్న ఉద్దేశంతో వారిని అలాగే దూరంగా ఉంచేశారు తప్పితే వాళ్ళని కూడా దగ్గరికి రానిలేదు. అందరినీ కలుపుకొని పోయి ఉంటే భూమా ఫ్యామిలీకి ఓటం అనేది దరిదాపులకు కూడా వచ్చేది కాదు. నన్ను చాలా పెద్ద విలన్ని చేసేస్తున్నారు మీరు. నేనేదో చాలా సింపుల్గా నేను నా పనులు చేసుకుంటూ నేను ఎవరి మీదకి పోకుండా నేను ఇప్పుడైతే అదే ఉంది, అఖిలప్రియ గారు విలన్ అనే ఉంది మార్కెట్లో. ఎందుకు అట్లా? మరి ఆ బ్రాండ్ ఎట్లా తుడిపేసుకుంటారు మీరు అనేది? తుడుపుకోవడం ఎందుకు ఉండని. నేనేమన్నా ఇప్పుడు ఎనీ పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ అంటారు కదా, అనుకోనియండి. నేను ఎందుకు అలా ఉంటే కష్టం కదా మరి. మా నాన్న ఎప్పుడు చెప్పేవాడు ఎనీ పబ్లిసిటీ ఇస్ గుడ్ పబ్లిసిటీ అని. అంతేనంటారా?
ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కూడా నాకు ఫ్యామిలీలో అన్ని ప్రాబ్లమ్స్ ఉండి అంత చేస్తే ఈ ఫ్యామిలీని నేను ఇంత దూరం తీసుకొచ్చేదాన్ని అవకాశం ఉండేది కాదు. నా ఎలక్షన్స్లో అందరూ వచ్చి తిరిగిన వాళ్ళే, ఇక్కడ తిరిగినారు, నంద్యాలలో తిరిగినారు, అన్ని చోట్ల తిరిగినారు. మాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ పెట్టాలని, లేకపోతే మీకు ఎవడు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో కూడా వాడిని కూడా దాన్ని 4 పీకాల, మా వాళ్ళే వింటారు, ఎవడో కూడా కాదు. పాపం నాకేదో సోర్స్ ఉంటుందండి, ఆ సోర్స్ మీరు భయపెడితే నాకు ఇంకోసారి ఆ సోర్స్ కూడా ఎవడో అన్నాడు, నాతో పాటు తిరిగే కూడా అయిండొచ్చు. ఓకేనండి. ఆళ్ళగడ్డ అంటేనే అందరికీ గుర్తొచ్చేది భూమా నాగిరెడ్డి గారే. మంచికి కావచ్చు చెడుకి కావచ్చు భూమా నాగిరెడ్డి గారే గుర్తొస్తారు. చెడు అంటే ఎంతకైనా వెళ్తారు, మంచి అయినా ఎంతగా వెళ్తారు అనేది ఒకటి ఉంటుంది. కానీ భూమా నాగిరెడ్డి గారు తర్వాత అఖిలప్రియ గారు తన భర్త భార్గవని భూమా నాగిరెడ్డి స్థానంలో నిలబెట్టి మరో భూమా నాగిరెడ్డిలా తయారు చేయాలనుకుంటున్నారు. భూమా నాగిరెడ్డి గారి స్థానం ఎవరు తీసుకోలేరు, మా అమ్మ స్థానం ఎవరు తీసుకోలేరు, మా నాన్న స్థానం ఎవరు తీసుకోలేరు. ఆ స్థానం అట్లా పెట్టడానికి అమ్మ స్థానాన్ని మీరు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు, ఆల్రెడీ ఆరోపణలు వస్తున్నాయి. నాన్న స్థానాన్ని భార్గవ్ గారికి ఇస్తున్నారు, అహోబిలం సంఘటనే దీనికి తార్కాణం అంటున్నారు. అంటే మా నాన్న రౌడీ గుండాలాగా కేసులలో ఉంటాడని చెప్పా మీ ఉద్దేశము? అన్నిట్లో మంచికి మంచి పంచుకు పంచి అన్నాను కదా, నేను రెండిట్లో ఉంటారనేది కదా నేను చెప్పేది. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు నాన్నగారు గుండా కాదు రౌడీ కాదని నేను చెప్పకపోయినా కేసులు మర్డర్ కేసులు అవి ఇవి అందరికి తెలిసిందే. నేను మంచి అని చెప్పలేను, చెడు అని చెప్పలేను, మంచికి మంచి చెడుకు చెడు అని నేను చెప్తున్నా. కేసులు ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, కేసులు లేని వాళ్ళందరూ మంచి వాళ్ళు కాదు. ఇప్పుడు భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారు, మీరు అడిగిన క్వశ్చన్కి భూమా నాగిరెడ్డి గారిని, శోభా నాగిరెడ్డి గారి స్థానము నేను కానీ నా హస్బెండ్ కానీ ఇద్దరం కూడా ఆ స్థానంలో ఉండాలని ప్రయత్నించట్లేదు. వాళ్ళిద్దరి స్థానం అట్లా ఉండడానికి మేమందరం కష్టపడుతున్నాము. మా హస్బెండ్ కానీ, నేను కానీ, నా సిస్టర్ కానీ, మా బ్రదర్ కానీ, మా అక్కలు కానీ, బావలు, అన్నలు, వదినలు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ఎలక్షన్కి వచ్చి వాళ్ళు చేయాల్సిన పనులు కానీ లేకపోతే వాళ్ళ బాధ్యతలు తీసుకోవడం కానీ చేయడం జరిగింది. అది ఇంతవరకు ఎక్కడ కూడా దేవుడి దయ వల్ల ఎక్కడ కూడా ఫ్యామిలీ డిస్టర్బెన్స్ రాదని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అటువంటిది ఏదైనా వాళ్ళకి ఏదైనా కావాలని ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినా కూడా ఫస్ట్ పర్సన్ 4 మెట్లు దిగానే అడ్జస్ట్ అయ్యేది నేను ఉంటాను ఫస్ట్. ఎందుకంటే బాధ్యతలు మా నాన్న కానీ మా అమ్మ కానీ అన్న పిల్లల కోసం ఎంత చేసినారనేది నేను కళ్ళారా చూసిన. మమ్మల్ని ఎట్లా పెంచినారో వాళ్ళని కూడా అట్లే పెంచినారు. ఒకవేళ నిజంగా అంటే ఆ స్థానంలో ఎవరు రాకూడదు, మేమే ఉండాలనే ఆలోచన నాకుంటే నేను భూమా బ్రహ్మానందరెడ్డి గారి పేరుని పెట్టేదాన్ని కాదు, మా సిస్టర్ పేరే పెట్టుకునేదాన్ని. లేకపోతే టికెటే వద్దు నాకు ఎంతో కొంత ఇవ్వండి నేను పోతానని చెప్పి అనేదాన్ని, కానీ మా బ్రదర్ని పెట్టేదాన్ని కాదు. అందరితో కొట్లాడి మా బ్రదర్ని నేను ఒప్పించి, మా బ్రదర్ కూడా ఇంట్రెస్ట్ లేకపోతే ఆయన కూడా ఒప్పించి లేదు నువ్వు ఉండాలి అని చెప్పి పెట్టేదాన్ని కాదు. ఈరోజు నేను ఫ్యామిలీ విషయంలో నేను చాలా క్లారిటీతో ముందుకెళ్తున్నాను. బయట వాళ్ళు కానీ నా పక్కన ఉన్న వాళ్ళు కానీ నాకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు కూడా చాలామంది ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ పెట్టాలని చూస్తున్నారు. ఈరోజు నా బలం నా ఫ్యామిలీ. నాకు నా తల్లిదండ్రులు లేని తర్వాత నాకు వాళ్ళిద్దరు లేని లోటు ప్రజలు ఎట్లాగో తీరుస్తున్నారు, కార్యకర్తలు ఎట్లాగో తీరుస్తున్నారు. కానీ నాకు ఇంట్లో నాకు తల్లి లేని లోటు, నాకు తండ్రి లేని లోటు తీర్చేది మా అక్కలు, మా అన్నలు, మా బావలే. ఏదేమైనా కూడా భూమా నాగిరెడ్డి కుటుంబానికి ఓటమి వచ్చినా ఓడిపోయినా కూడా మేమున్నంత వరకు భూమా బ్రాండ్ చెరిగిపోదంటూ భార్గవ్ గారు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ బ్రాండ్ ఎప్పటికీ ఉంటుందని. అంటే అలా ఏమన్నా మరో భూమా నాగిరెడ్డిలా మారుతారా ఆళ్ళగడ్డలో అనేది ఇక్కడ అందరూ అంటున్నారు. లేదు, చాలా తప్పుగా ప్రొజెక్ట్ అవుతుంది ఇది. మా హస్బెండ్ ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ నా కోసం. ఎందుకంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు పాలిటిక్స్లో ఉంటే అది వేరు. వైఫ్ ఒకటి పాలిటిక్స్లో ఉండి అంటే నాకు మా ఫాదర్ ఉండి మా మదర్ ఉండి నేను రాజకీయాల్లో ఉంటే మా హస్బెండ్ ఇక్కడికి వచ్చి చేయాల్సిన అవసరం ఉండేది కాదు, ఇంతమందితో మాటలు పడాల్సిన అవసరం ఉండేది కాదు, కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. కేవలము నేను ఇబ్బంది పడకూడదు, నా కోసము నేను ఒంటరిగా నేను ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఒకే ఒక రీజన్ తోటి నాకు సపోర్టింగ్ ఉండాలని తనకున్న నాలెడ్జ్ కానీ తనకున్న స్ట్రెంగ్త్ కానీ తనకున్న ఆలోచనలు కానీ నాకు ప్లస్ అవ్వాలని చెప్పి కోరుకునే మొదటి వ్యక్తి మా హస్బెండ్. ఆ ఒకే ఒక రీజన్ కోసం నా కోసం వచ్చి ఇక్కడ కష్టపడి చేస్తున్నాడే కానీ ఇంకొక రీజన్ లేనని కూడా లేదు. ఆయనకు బిజినెస్లు ఉన్నాయి, ఆయన పని అనుకుంది, ఆయన చదువు ఉంది, ఆయన బ్యాక్గ్రౌండ్ అనుకుంది, వాళ్ళు వెల్ సెటిల్డ్ హైదరాబాద్లో వాళ్ళకి కావాల్సిన వాళ్ళకు ఉన్నాయి. ఇక్కడికి వచ్చి కేసులు పెట్టించుకోవాల్సిన అవసరం మా ఆయనకి లేదు. ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే మా హస్బెండ్కి మా ఫాదర్ మీద చాలా అఫెక్షన్ ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ చనిపోక ముందు మా ఫాదర్తో బాగా ఇంటరాక్ట్ అవ్వడంతో మామ అత్త ఇద్దరు లేరు, నాకు ఆ లోటు ఉంది. ఆయన చివరిగా చెప్పిన మాట ఫ్యామిలీ అంటే ఎంత ఇంపార్టెంటో ఆయనకి నేను చూడడం జరిగింది.
ఆయన చనిపోయినాడు అనే ఒక ఉద్దేశంతో రావడం జరిగింది. భూమా నాగిరెడ్డి గారు చనిపోకముందే మీ భర్త గారితో బాగా పరిచయం ఉండేదా? పరిచయం అంటే ఇద్దరు బిజినెస్లు చేశారు, ఇద్దరు కలిసి. ఓకే, కలిసి బిజినెస్ కలిసి బిజినెస్ లో ఇన్వెస్ట్ చేశారు. సో అట్లా ఆ సందర్భంలో ఏమన్నా మిమ్మల్ని చూసి ఆయన అట్రాక్ట్ అయ్యారా? లేదు, మేమిద్దరం ఫ్రెండ్స్. యాక్చువల్ గా మీరిద్దరు ఫ్రెండ్స్? మేమిద్దరం ఫ్రెండ్స్. మీరిద్దరు ఎక్కడ ఫ్రెండ్స్? మేము యాక్చువల్ కామన్ ఫ్రెండ్స్. మా కామన్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ద్వారా మేము ఒక చాలా ఇయర్స్ నుంచి తెలుసు అంతే. తర్వాత డాడీతో బిజినెస్లో ఎంటర్ అయిన తర్వాత నుంచి పరిచయం పెరిగింది. ఏజ్ ఫ్యాక్టర్ చాలా ఉంటుంది కదా, అంత ఏజ్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు డాడీతో బిజినెస్ డాడీతో బిజినెస్ చేయడం అంటే ఒక మా హస్బెండ్ వాళ్ళ ఫాదర్కి నాన్నకి పరిచయాలు ఉన్నాయి అప్పట్లో. సో అట్లా మా మామయ్య గారు చెప్పడంతో భార్గవ్ హాంకాంగ్ నుంచి వచ్చిన తర్వాత ఏదో బిజినెస్లో ఇన్వెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో కామన్గా మాట్లాడుతున్నప్పుడు ఇట్లా భూమా నాగిరెడ్డి గారు ఈ విధంగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఒక వ్యక్తి ఉండి చూసుకోవడానికి బిజినెస్ అంతా కావాలి అని చెప్పినప్పుడు మా డాడీ మా మామయ్య ఫ్రెండ్స్ అవ్వడంతో అట్లా మా హస్బెండ్ ఇన్వాల్వ్ అయినారు. సో అట్లా మా నాన్న తెలుసు అనమాట. అంటే ముందు నుంచి మీ హస్బెండ్ గారికి మీకు పరిచయం ఉంది? ఉంది. నేను ఐ థింక్ 10th ఆ టైం నుంచే ఉంది, కామన్ ఫ్రెండ్స్. నాకు తెలిసి ఒక చిన్న ప్రశ్న అడుగుతాను మేడం, చెప్పండి. మీకు నచ్చితే సమాధానం చెప్పండి, ఒకవేళ నచ్చకపోతే నేను ఇంటర్వ్యూలో డిలీట్ చేస్తాను. ఖచ్చితంగా ఈ ఇంటర్వ్యూలో నేను డిలీట్ చేస్తాను. ఓకేనా? చెప్పండి. ఓకే, మీ హస్బెండ్ గారు మీకు కామన్ ఫ్రెండ్. ఓకే, బాగానే ఉంది. అలాంటప్పుడు మీ హస్బెండ్ గారు మీకు ముందుగా తెలుసు, మీ హస్బెండ్ గారికి వివాహం అయింది, ఆయనకి 2 కుమార్తెలు కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆవిడకు డైవర్స్ ఇచ్చి 2 బిడ్డల తల్లిని నడు రోడ్డు మీద వదిలేసి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు నాగరాజ్ గారు అనేది చాలా నేను అందుకే చెప్పిన నేను ఘోరం కాదు. నాకు వచ్చిన విషయాన్ని మీరు అన్నారు కాబట్టి కామన్ ఫ్రెండ్ అన్నారు మీరు, అది కూడా నాకు తెలియదు కామన్ ఫ్రెండ్. ఆ కామన్ ఫ్రెండ్ తర్వాతే మళ్ళా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు, ఆ అమ్మాయికి 2 బిడ్డలు, తర్వాత డైవర్స్ ఇచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారు. ప్రధానమైన ఆరోపణ. అందుకే అడిగా నేను, మీకు ఇష్టమైతే చెప్పండి, లేదంటే నేను డిలీట్ చేస్తాను కూడా చెప్పాను. ఆన్సర్ చేస్తాను. ఇట్లాంటి డౌట్లు ఎంతమందికి ఉందో నాకు తెలియదు కానీ మీరు డిలీట్ చేసుకుంటారు మీరు చెప్తే డిలీట్ చేస్తాను. ఫస్ట్ మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా హస్బెండ్ కి మ్యారేజ్ అయిన మాట వాస్తవం. నాకు గతంలో మ్యారేజ్ అయింది, తనకి మ్యారేజ్. అది ఓకే, మీ విషయం ఎందుకు అందరికి తెలుసు, ఇక్కడ అప్రస్తుతం, అది మీకు తెలుసు, అది వదిలేయండి. అప్రస్తుతం. మా హస్బెండ్ కి మ్యారేజ్ అయిన 1 year కి డివోర్స్ అయింది. ఓకే, 2 పిల్లలు పిల్లలు అనే మాట మా హస్బెండ్ వింటే నవ్వుతాడు. పిల్లలు లేరు. మ్యారేజ్ అయిన 1 year కి డివోర్స్ అయింది. అయిన తర్వాత మా ఫాదర్తో బిజినెస్లో దిగినారు. దిగిన తర్వాత మా నాన్న చనిపోక ఐ థింక్ 1 to 2 months ముందు ఈ విధంగా ఆలోచన వచ్చింది కాబట్టి మా హస్బెండ్తో షేర్ చేసుకోవడం జరిగింది. మా నాన్న చనిపోయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉండడంతో మేము కూడా తను ఇంకా హాంకాంగ్కి వెళ్ళిపోయినాడు, మేము కూడా నా పనుల్లో నేను బిజీ అయిపోయాను. ఎప్పుడైతే ఇంకా మ్యారేజ్ చేసుకోవాల్సిన ఆలోచన వచ్చిందో అప్పుడు మేమిద్దరు మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. ఆ అమ్మాయి కూడా ఓ మాజీ పోలీస్ అధికారి కుమార్తె. ఆ అమ్మాయి మీకు ఫ్రెండ్ కాదు అని నేను ఒక్కటే చెప్తున్నా మేడం, నాకు వచ్చిన సమాచారం తప్పితే నా ఇది కాదు, నాకు అసలు విషయం కూడా తెలియదు. నేను ఎంక్వైరీ చేసినప్పుడు నాకు తెలిసిన సమాచారం ఇది కాబట్టి మీ దృష్టికి తీసుకున్నా. ఆ అమ్మాయి ఓ పోలీస్ అధికారి కుమార్తె. ఆ అమ్మాయి కామన్ ఫ్రెండ్ అన్నారు కదా, ఆ అమ్మాయే మీ కామన్ ఫ్రెండా అని నేను అడుగుతున్నా. కాదు, ఆ అమ్మాయితో నాకు పరిచయం కూడా లేదు, ఆ అమ్మాయిని ఎప్పుడు చూడలేదు, నేను మాట్లాడలేదు కూడా. అదే ఇప్పుడున్నది అంటే తన పోలీస్ అధికారి కుమార్తెకు అన్యాయం చేసి అఖిలప్రియ గారిని చేసుకున్నారు గతంలో. ఏంటంటే అన్యాయం ఏంటంటే నాకు అర్థం కావట్లా. అన్యాయం చేస్తే నేను ఎందుకు చేసుకుంటాను? అన్యాయం ఒక ఆడపిల్లకి అన్యాయం చేసిన వ్యక్తి నేను ఎందుకు చేసుకుంటాను? అడిగే అంటే సరే, మీరు అయితే ఎవరో చెప్పారు కాబట్టి మీరు అడుగుతున్నారు అంటున్నారు. ఆ చెప్పినోడు కన్నా బుద్ధి ఉండాలి కదా. ఒకటికి అన్యాయం చేసిన వాళ్ళు నేను ఎందుకు చేసుకుంటాను? మా నాన్నకి ఏమన్నా పిచ్చా అట్లాంటి వాళ్ళు ఇచ్చి పెళ్లి చేయడానికి? లేకపోతే నాకేమైనా పిచ్చా అట్లాంటి వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి? నాకంటూ కొన్ని స్టాండర్డ్స్ ఉండవా? నాకంటూ ఇంట్రెస్ట్ తోనే భార్గవ్ గారు మీ నాన్నతో బిజినెస్ నాకు తెలివితేటలు లేవా? ఎట్లాంటి వాళ్ళు నేను చేసుకుంటున్నానని? అప్పటి నుంచో మీకు పరిచయం ఉంది కదా, మీరు అన్నారు కదా 10th క్లాస్ నుంచి అప్పటి నుంచే పరిచయం ఉంది. మీకు బాగా పరిచయం కావచ్చు, మీ మీద ఇంట్రెస్ట్ తోనే భార్గవ్ గారు మీ నాన్నగారితో ఏజ్ గ్యాప్ ఉన్న బిజినెస్ లోకి వచ్చారు. అంత అవసరము తనకి లేదు, అంత అవసరం మాకు లేదు. భూమా నాగిరెడ్డి గారు బతుకున్నప్పుడు ఈ అబ్బాయికి భార్గవ్కి డివోర్స్ అయిన తర్వాత ఎప్పుడైతే బిజినెస్లోకి ఎంటర్ అయినారో అది కూడా చాలా విచిత్రంగా చాలా సర్కిల్లో వెళ్ళి ఆ విధంగా భార్గవ్కి ఆఫర్ వచ్చిందే కానీ లేకపోతే అసలు ఆ ఆఫర్ రాకపోతే నేను భార్గవ్ కలిసేవాళ్ళం కూడా కాదు.
అట్లాంటిది ఉండేది. రాత రాసింటే ఏం గీత చేయలేదు. గీసిన దేవుడైనా తప్పించు. సో మీరు మీ సోర్సెస్ ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత నేను డెఫినెట్గా తీసుకుంటాను. సోర్స్ ఎప్పుడు జర్నలిస్ట్ బయట పెట్టాడు మేడం. లే- పోలీస్ కావచ్చు, జర్నలిస్ట్ కావచ్చు, బయట పెడితే అతను పోలీస్ కాదు, అతను జర్నలిస్ట్ కాదు మీ మేడం. సోర్స్ ఎవరో నాకు అర్థమైంది. మీ సోర్స్ ఎవరో నాకు అర్థమైంది. ఆ సోర్స్ వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అట్లా ఎంతమందికి ఇచ్చింటారు అనేది కూడా నేను బయటకు తీసుకుంటాను. వాస్తవం చెప్తాను, నాకు వచ్చిన సమాచారాలనే మీరు ముందు పెట్టాను తప్పితే నా వ్యక్తిగత ఎక్కడ కూడా లేదు మేడం. డెఫినెట్గా ఐ కెన్ అండర్స్టాండ్. ఓకే మేడం, ఇకపోతే మీ కుటుంబంలో కూడా చిన్న చిన్న కలతలు ఉన్నాయి ఇప్పటికీ. భూమా బ్రహ్మానంద రెడ్డి గారికి మీకు సరిగ్గా టర్మ్స్ లేవు. తండ్రి తర్వాత తండ్రి స్థానంలో ఉండాల్సిన మీ మేనమావ గారు ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా మిమ్మల్ని వదిలేసి ఆయన దారి ఆయన చూసుకొని ఫ్యాన్స్ వచ్చేసేసారు అంటున్నారు. ఏంటి ఇదంతా కూడా? నేనే అడుగుతున్నా మిమ్మల్ని, ఏంటి ఇదంతా నాగరాజు గారు? సరే, నాకు పడని వాళ్ళ లిస్ట్ అంతా చెప్పిన, ఎవరితో పడుతుంది అదన్నా చెప్పండి. ఇప్పుడు అఖిల ప్రియ గారికి భార్గవ్ గారితో తప్పితే ఎవరితో పడ్డం లేదు. భార్గవ్ గారు ఆయన ప్రపంచం అంతే, వేరే ప్రపంచం ఆవిడకి లేదు అంటున్నారు. సరే, సంతోషం. అట్లీస్ట్ మా హస్బెండ్ తో నాకు పెట్టినారు, లేకపోతే మా హస్బెండ్ తో కూడా పడట్లేదు. ఆయనతో మాత్రం సఖ్యతగా ఉంటారు, మిగతా వాళ్ళతో కూడా శత్రువుగా భావిస్తున్నారు. తండ్రి స్థానంలో ఉండాల్సిన ఎస్వి మోహన్ రెడ్డి గారు కూడా ఆమెను లేడని ఎందుకు అనుకుంటున్నారు? ఫ్యాన్స్ వచ్చేసాడు అంటున్నారు కదా. ఇప్పుడు పార్టీలో ఆయన ఇప్పుడు రాజకీయంగా ఆయన ఒక స్టెప్ తీసుకున్నాడు. రాజకీయంగా ఆయనకి ఒక క్యాడర్ ఉంది. ఆయన చూసుకోవాల్సిన ఆయన స్టెప్ తీసుకున్నాడంటే ఆయన కార్యకర్తలకు కానీ, ఆయన ప్రజలకు కానీ, ఆయన చేసిన వాళ్ళకి కానీ మంచి జరగాలని ఒక ఉద్దేశంతో ఆయన ఒక స్టెప్ తీసుకున్నాడు. మేము ఇక్కడ ఉండిపోయినాము. సరే, ఆయన స్టెప్ తీసుకోవడం వల్ల ఫ్యామిలీలో మాకు ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తాయి? ఆయన అదే పొజిషన్లో ఉంటాడు, మాకు ఏదైనా మంచి కావాలని ఆయన కోరుకుంటాడు. మేము పెళ్ళిళ్ళకి మీట్ అవుతాం, పబ్బాలకి మీట్ అవుతాము, ఏదైనా హైదరాబాద్లో ఉండే ఇళ్ళ కాడికి పోయి కూర్చొని మాట్లాడుకుంటాము. ఇవన్నీ ఇది రాజకీయం ఒక డెసిషన్ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఎఫెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎస్వి మోహన్ రెడ్డి గారికి మాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నాకు ఇంకా మేనమామ నాకు నా తండ్రి స్థానంలో ఉన్నాడు, ఏం ప్రాబ్లమ్స్ లేవు. దయచేసి అది ఆ లెవెల్కి తీసుకెళ్ళకూడదు. ఇంకోటి బ్రహ్మానందరెడ్డి గారికి నాకు డిఫరెన్సెస్ వచ్చేంత సీనే లేదు, ఛాన్స్ లేదు. వాళ్ళ జేజమ్మలు దిగి రావాలి, నాకు బ్రహ్మంకి మధ్యలో పెట్టాలి. బ్రహ్మం మీ అన్న కదా అన్న, మీరు బ్రహ్మం అని బాగా ముద్దుగా పిలుస్తుంటారు. నాకు మా అన్నకి 1.5 year 2 years డిఫరెన్స్. ఎంత తేడా? పెద్దే కదా. అన్న అన్ని అంటాను. సో నాకు బ్రహ్మంకి కానీ నాకు మా సిస్టర్ అన్ని అంటారు. ఒరే అంటారు ఎప్పుడైనా? అంటారా? అంటే మా ఇద్దరికి అంత చనువు ఉంది. ఓకే, అంత చనువు ఉంది. మా అన్న అంటే చిన్నప్పటి నుంచి నన్ను బాగా చూసుకున్నాడు. మా మదర్ ఫాదర్ బిజీగా ఉన్న టైంలో కానీ మమ్మల్ని బాగా. బ్రహ్మానంద గారు పాపం కొంత మిల్క్ బాయ్ లాగా ఉంటారు, మీలాగా కొద్దిగా పాదరసం కాదనుకుంటాను. అంటే అదే నేను కూడా అదే నేర్చుకుంటాను ఇప్పటి నుంచి. మా అన్నలాగా సైలెంట్గా ఉంటా, వాడు సైలెంట్గా ఉండి నడుపుతాడు. నేను గట్టిగా మాట్లాడతాను కాబట్టి నా మీద ఆరోపణలు వస్తున్నాయి. నేను కూడా వాడి స్టైల్లో పోతాను. మీకు అది వంట పట్టదేమో అనుకుంటున్నా కదా. అది అంటే ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. అది కష్టం కదా, అది అలా ఉండడం కష్టం కదా. అంటే కష్టం అనేది కాదు, అది తత్వాన్ని ఒక్కసారిగా మార్చుకోవాలంటే అవుతుంది. అది కొంచెం కష్టమే. కానీ ఇన్ని ఆరోపణలా మీరు లిస్ట్ చదువుతుంటే నాకే డౌట్ వస్తుంది, ఇంకెవరి పేరు చెప్తారా అని. అఖిల ప్రియ గారు క్రిస్టియానిటీ పుచ్చుకున్నారా? ఇదే మత గ్రంథాలు ఎక్కువగా చదువుతున్నారంటున్నారు. ఇంట్లో బైబుల్ పెట్టుకొని మత గ్రంథాలు చదువుతున్నారు. కాదు నాగరాజు గారు, ఏదో టైం పాస్ కి మీరు క్వశ్చన్లు అడగాలని అడుగుతున్నట్టు. అయ్యో, నేను టైం పాస్ కాదు, నేను లోపలికి వచ్చే ముందే నాకు వచ్చిన సమాచారం, మేడం ఎక్కువ ఈ మధ్య బైబుల్ చదువుతుంటారు, ఏమైనా క్రిస్టియానిటీ ఏమైనా తీసుకున్నారో మాకు అనుమానం వస్తుంటే సర్లే ఎలాగో ఇంటర్వ్యూ చేయబోతున్నాను మాట్లాడతాలే అని చెప్పాను నేను. సరే, తప్పు లేదు కానీ నేనైతే తీసుకోలేదు. అది నాకు వచ్చే ముందే వేరే వాళ్ళతో అడిగితే మేడము బైబిల్ చదువుతా అంటారు, ఇటీవల 2-3 సార్లు చూసాము, రూమ్ లో బైబిల్ చూసాము. బైబిల్ చదవడం తప్పు కాదు, ఖురాన్ చదవడం తప్పు కాదు, ఏది చదవడం తప్పు కాదు. చదవచ్చు, దాంట్లో తప్పు లేదు. నేను మతం మారుతున్నాను, ఇవన్నీ రూమర్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయా నాకైతే తెలియదు, కానీ ఇదైతే వాస్తవం కాదు. మతం అయితే మారడం లేదు, పార్టీ మారుతున్నారా లేదా? ఓ, అక్కడి నుంచి ఇట్లా వచ్చినారా? ఈ క్వశ్చన్కి అదనమాట. ఎందుకు వచ్చిందా మీకు డౌట్? ఇటీవల సోషల్ మీడియా చూసి ఎక్కడ చూడు ఇదే, విజయమ్మ గారికి అఖిల ప్రియ గారు ఫోన్లు చేశారు, టచ్లో ఉన్నారు. అంటే ఎన్నికలకు ముందు కూడా అఖిల ప్రియ గారు విజయమ్మ గారితో టచ్లో ఉన్నారు, విజయమ్మ గారు మాట్లాడుతామంటారు, జగన్మోహన్ రెడ్డి గారు చూస్తామన్నారు, వస్తే అఖిల ప్రియ గారు రామన్నారు, ఎస్వి మోహన్ రెడ్డి గారిని వద్దన్నారు. ఇప్పుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు, అఖిల ప్రియ గారు ఇక్కడే ఉన్నారు. గందరగోళం. సోషల్ మీడియాలో ఏమో అఖిల ప్రియ గారి చూపు వైసీపీ వైపు,
అని, మరోవైపు చూస్తే లేదు స్టాండ్ మార్చుకున్న అఖిలప్రియ గారు బీజేపీ వైపు పరుగులు పెడుతున్నారు అనేది. అంతకుముందు ఎన్నికల ముందు కూడా వైసీపీ లేకపోతే జనసేన నుంచి పోటీ చేసే అవకాశం ఉందనేసి మీకు ఆ వాయిస్ వచ్చిందే. చాలా మీడియా కూడా మీ వెంట పడ్డాయి, మేడం ఏంటి మీ స్టెప్ జనసేన నుంచి పోటీ చేస్తారంట మీరు అనేసి చాలా మీడియాలు మీ వెనకలు పడ్డాయి. మీరు ఆ విషయంలో నో కామెంట్ అంటూ దాటవేస్తూ పోయారు. అప్పుడు అదే కొంతవరకు చెప్పారు, కొంతమంది అంతే విసిగెత్తిచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్పేసి వెళ్ళిపోయారు అంతే. విసిగెత్తిచ్చినప్పుడు ఒక మీడియా ఛానల్ అనంతపూర్ నుంచి ఇక్కడికి వచ్చి మీ వెంట పడ్డారు, అది కూడా తెలుసు. ఆ విషయం గురించి అన్నీ తెలుసు. ఓకేనా మేడం? అయితే మీరు జనసేన పోలేదు, అప్పుడు వైసీపీకి పోలేదు, మళ్ళీ టీడీపీ నుంచే పోటీ చేశారు. ఈసారి ఖచ్చితంగా అఖిలప్రియ గారు మతం మారకపోయినా పార్టీ అయితే మారుతున్నారు అని వస్తున్న వాదనలకు మీరిచ్చే ఆన్సర్ ఎందుకు చెప్పాలా? నేను ఇప్పుడు నన్ను అడిగి ఏమి సోషల్ మీడియాలో కమెంట్లు పెట్టలేదు కదా, నన్ను అడిగి నిప్పు పొగ ఉండదు, ఇంతకు నిప్పు ఉందా లేదా? నాగరాజ్ గారు ఏమి లేకుండానే ఇన్ని క్వశ్చన్లు మతం గురించి మాట్లాడుతున్నారు, గొడవల గురించి మాట్లాడుతున్నారు, ఎవడెవరికో నాకు ప్రాబ్లం ఉందని మాట్లాడుతున్నట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళే స్టోరీ ఒకటి క్రియేట్ చేసుకున్నారు. నేను ఓడిపోయిన తర్వాత ఇంకా తెలుగుదేశంలో ఉండడం వేస్ట్, నేను వైసీపీకి వెళ్ళాలి అని విజయమ్మతో మాట్లాడినానంట. విజయమ్మతో మాట్లాడితే ఆమె ఇంటికి రమ్మనిందంట, నేను పోయినానంట. ఆమె కాఫీ ఇచ్చిందంట, వార్తక్కతో మాట్లాడానంట, వీళ్ళందరితో మాట్లాడానంట. అంతవరకు స్టోరీ నడిచింది, నేనేం కమెంట్ చేయలేదు. ఇంకా లాస్ట్కి ఈయనకి విప్ ఇచ్చినారని చెప్పి ఇంకా నేను వస్తున్నానని చెప్పి ఆయనను కన్విన్స్ చేయడానికి విప్ ఇచ్చారని కొంతమంది, నాకు డోర్స్ క్లోజ్ అయిపోయినాయని చెప్పి ఆయనకి ఇచ్చారని చెప్పి కొంతమంది, ఇట్లా రకరకాల స్టోరీలు వాళ్ళే పెడుతున్నారు. ఒకవేళ అఖిలప్రియ గారు వైసీపీ కండువా కప్పుకుంటే సిద్ధంగా ఉన్నా, మేము సిద్ధంగా లేము ఆమెను ఆహ్వానించడానికని గంగుల నాని అడిగినారు. ఎందుకంత రియాక్షన్, ఎందుకంత? అసలు నేను పార్టీ మారుతానని నేను చెప్పినానా? నాకు విజయమ్మ ఫోన్ చేసింది కానీ, లేకపోతే నేను విజయమ్మకు ఫోన్ చేసినా ఎక్కడైనా బయటికి. టీడీపీలో సరైన స్థానం లేదు, ఇక టీడీపీకి భవిష్యత్తు లేదని అఖిలప్రియ గారు భావిస్తున్నారు, అందువల్లే పార్టీ మారాలనుకుంటున్నారు. నేను చెప్తాను చూడండి, అంటే ఈ క్వశ్చన్ నన్ను ఎన్నికలకు ముందు అడిగినా నేను ఆన్సర్ చెప్పినాను. నేను పార్టీ మారట్లేదు, ఎందుకు మారారా, నేను ఇవన్నీ చేసుకున్నాను. భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత నంద్యాల కానీ నేను ఎంతవరకు చేయగలిగినానో మంచో చెడో నేను చేసుకున్నాను. ఇక్కడ ఎందుకు మారాలని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చినాను. ఇప్పుడు మళ్ళీ అదే టాక్ వస్తుందంటే కేవలం ఓడిపోయినాను కాబట్టి నేను పార్టీ మారాల్సి వస్తే మాత్రం నేను మారను. ఇంకొక వేరే పెద్ద రీజన్ ఏంటంటే నేను మారతానో తెలియదు కానీ 2024 ఎన్నికల్లో మీరు ఇదే సైకిల్ గుర్తు పైన పోటీ చేయబోతున్నారా? చేస్తానండి. ఎందుకు అంత డౌట్? నాకు అర్థం కాని ఏంటంటే అది అంత గట్టిగా ఇంతసేపు మీ ఇంటర్వ్యూలో వచ్చిన జోష్ ఈ ఆన్సర్ లో కనిపించడం లేదు. లేదు నాగరాజ్ గారు, నేను విసిగిపోయాను, అంటే టైర్డ్ అయిపోయాను కాబట్టి. అంటే మీరు ఈ క్వశ్చన్ ముందే అడిగితే అప్పుడు ఇంకా గట్టిగా స్ట్రాంగ్గా చెప్పేదాన్ని. నేను ఆన్సర్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాను కాబట్టి ఈ క్వశ్చన్కి కొంచెం నేను వాయిస్ తగ్గించాల్సి వచ్చిందే కానీ ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పే కానీ వేరే ఉద్దేశం కాదు. కేవలము అంటే ఓడిపోయినాను కాబట్టే నేను పార్టీ మారాల్సి వస్తే మాత్రం నేను పార్టీ మారను. ఓడిపోయినందుకు పార్టీ మారాల్సి వస్తే ఇవన్నీ కాదు మేడం, పార్టీ మారుతున్నారు అటు బీజేపీ ఇటు వైసీపీ అని వస్తున్న వాదనలకు మీరు ఇచ్చే సమాధానం పార్టీ మారుతున్నారు లేదా 2024లో సైకిల్ గుర్తుపైన నేను పోటీ చేస్తానన్న స్పష్టత ఇవ్వగలరా? డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా నేను అక్కడి నుంచి నేను తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చే ఎన్నికలు నేను పోటీ చేస్తాను. ఆ జోష్ కనిపించడం లేదు, నాకు అప్పుడు ఆ డౌట్ వస్తుంది, నాకే డౌట్ వస్తుంది, ఇంకా ప్రజలకు డౌట్ రాదా? నాకు నవ్వు వస్తుంది, ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే బాధతో కూడుకున్న నవ్వా, నవ్వులో వస్తున్న బాధనా అనేది నాకు అర్థం కావడం లేదు. బాధ ఎందుకు పడాలా? ఓడిపోయినాను కాదు, అదే పార్టీ మారుతున్నాను. ఏంటి అసలు ఏ పార్టీ లేకపోతే వైసీపీలో నాకు మారుగా డోర్లు తలుపులు మూసేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ ఇప్పుడే మాట్లాడద్దండి, గమ్మని ఉండండి, అలా ఇప్పుడే అంత అవసరం లేదు ఆయన అంటున్నారని మీకు డోర్లు క్లోజ్ చేశారు. ఇక ఎలాగో బీజేపీ వైపు పులోమట్టు నిన్నటి రోజు మీ టీడీపీ 4 ఎంపీలు కాషాయం కండువాలు కప్పుకున్నారు కాబట్టి మీరు కూడా ఇప్పటికే జేసీ దివాకర్ రెడ్డి గారు, మీ పక్కన జేసీ దివాకర్ రెడ్డి గారు కావచ్చు, పట్టాల సుంతమ్మలు కావచ్చు, వీళ్ళందరూ కూడా టచ్లో ఉన్నారు. వారిలో ఒకరుగా అఖిలప్రియ గారు కూడా కాషాయపు కండువా కప్పుకోబోతున్నారేమో. నాగరాజు గారు ఎవరో పార్టీ మారుతున్నారని నేను మారడం కానీ, లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు నేను ఓడిపోయినాను కాబట్టి పార్టీ మారుతున్నానని కానీ వచ్చే ఈ రీజన్స్కి అయితే నేను పార్టీ మారే ప్రసక్తే లేదు.